నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్లలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు. అపేరాల్ పార్క్ లో చెక్ పోస్ట్ యూనిట్ ను ప్రారంభించిన చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు. అంబేద్కర్ విగ్రహాలకు రంగులు వేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్. సిరిసిల్ల నూతన ప్రెస్ క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల పద్మశాలి అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల్ సెట్ కు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం. డీటెయిల్స్ చూస్తే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు సహా హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే పలువురికి ఆదర్శనీయుడని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా నిలుస్తోందని వారు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంలో సభాధ్యక్షులుగా వివరణ చేస్తా ఉన్న సోదరులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచార గౌరవ మంత్రివర్గ సోదరులు, సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో గౌరవ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా గౌరవ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ పాద శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, నాగుల సత్యనారాయణ గారు, సిరిసిల్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఈరోజు ఇక్కడ జ్యోతిబా పూలే గారికి సంబంధించి నివాళులు అర్పించుకొని ఏ విధంగా అయితే ఆనాడు సామాజిక న్యాయం కోసం బలహీన వర్గాల అందరికీ కూడా సామాజిక న్యాయం దొరకాలనేటువంటి ఆలోచనతోటి మరి మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపెట్టినటువంటి మార్గదర్శకత్వంలో వారి ఆదర్శంగా తీసుకొని ఇవాళ దేశంలోనే గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, పొన్నం గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, ప్రియమైన సిరిసిల్ల పెద్దలందరికీ, పార్టీ నాయకులందరికీ, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడంతో పాటు ఆయన యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే గౌరవనీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వెనుకబడిన వర్గాల యొక్క వివరాలను తెలుసుకొని వారి యొక్క జనాభా ప్రాతిపదికనే వారికి సంక్షేమ అభివృద్ధి రాజకీయ కార్యక్రమాలు జరగాలని నిర్దేశించినటువంటి రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈనాడు దాన్ని మనం దేశానికి ఒక దిక్సూచిగా కులగణను తయారు చేసి ఈనాడు దేశంలో ఒక చర్చకి పెట్టాం. రాహుల్ గాంధీ గారి కోరిక దేశవ్యాప్తంగా రేపు కులగణన జరగాలి. ఆ పేద వర్గాలకి, బలహీన వర్గాలకి, మైనారిటీలకి వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు రావాలని కోరుకున్నటువంటి పూలే గారి ఆశయాల మేరకి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి సహకరి
శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లా కేంద్రంలో కార్మికులకు ఉపాధి కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి వస్తూ ఆ మహాత్ముడికి పూల మాలను సమర్పించి ఆనాటి వివక్ష పైన అసమానతల పైన పోరాటం చేసినటువంటి నేతన్నలు రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో 7.6 ఎకరాల విస్తీర్ణంలో 62 కోట్లతో 1,73,000 చదరపు అడుగుల పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్ట్ పోర్ట్ యూనిట్ శుక్రవారం చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. యూనిట్ లోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం యూనిట్ లోని ఉద్యోగులతో ముచ్చటించారు. రైతులన్న జీవనోపాధి కల్పించే విధంగా సిరిసిల్ల గడ్డ మీద వోకర్ టు ఓనర్ అపెరల్ పార్క్ ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నలు నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతని వీరిని దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 20,000 నుంచి 600 కోట్ల రూపాయలు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని నేతన్నలకు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా 34 కోట్ల రూపాయలతో ₹1,00,000 రుణమాఫీ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. నేతన్నలకు పెండింగ్ లో ఉన్న 914 కోట్ల బకాయిలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. చేనేత భరోసా, చేనేత బీమా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఇక ఇప్పటికే కార్మికులకు 900 కోట్ల రూపాయల ఆర్డర్స్ ప్రభుత్వం అందించిందని తెలిపారు. ముఖ్యమంత్రి చర్చించి త్వరలోనే వర్క్ టు ఓపెన్ ఓనర్ కార్యక్రమం పునరుద్ధరిస్తామని అన్నారు. చేనేత రంగానికి చెందిన పరిశ్రమలను సిరిసిల్ల, వరంగల్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇక ఈ విధంగా కార్మికులు తిరిగి వచ్చేలా మౌలిక వసతులు కల్పన కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏ పని చేసినా తెలంగాణ ప్రజల కష్ట ఫలితం మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఈ కంపెనీ సీఈఓ చంద్రశేఖర్, ఎస్పీ మహేష్ బి గీతే, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడి రాఘవేందర్, ప్రజాప్రతినిధులు, ప్రజలు, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. మైకల్ కార్స్ ఇట్లాంటి వెల్ నోన్ బ్రాండ్స్కి వాళ్ళు అపెరల్ స్టిచ్చింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇది 100% ఎక్స్పోర్ట్ యూనిట్. ప్రస్తుతానికి టీజీఐఐసి ద్వారా 62 కోట్లతో ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ షెడ్ క్రియేట్ చేయడం జరిగింది. టెక్స్పోర్ట్ వారు 40 కోట్లు ప్లాంట్ అండ్ మెషినరీ పెట్టి ఇక్కడ కెపాసిటీ, ప్రొడక్షన్ కెపాసిటీని 1,000 మందికి వాళ్ళు మెషిన్లు పెట్టుకుంటూ 2,000 మంది మహిళలకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఒక 3 సంవత్సరాల పీరియడ్లో క్రియేట్ చేస్తారు. ఈ రకంగా ఉపాధి అనేది మనకి ఈ ప్రాంతంలో మహిళలకి, తర్వాత ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అపెరల్ ఇండస్ట్రీని మనము ప్రోత్సహిస్తే 1 కోటి రూపాయలకి సుమారు 70 ఉద్యోగాలు అనేది వస్తుంది. వీవింగ్లో అన్ని ఉద్యోగాలు రావు, కానీ అపెరల్ ఇండస్ట్రీలో ఈ రకంగా వస్తుంది. ఈ కొంత మాటలతో నేను ముగించుకుంటూ, distinguished guests on the dais, take this opportunity to express my gratitude to the facility for us to run the Department of Handloom and Textiles for constructing this building to run a factory to begin with Silsila, and we will be spreading more and more factories. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ గారు, చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువగా ఉండేది పద్మశాలి కులస్తులు ఉంటారు. ఇక్కడ వృత్తి రైతన్న తర్వాత ఎక్కువగా ఉండేది నేతన్న. ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా కావాల్సింది సాగునీరు. ఆ సాగునీరు వచ్చిన తర్వాత మళ్ళీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పెద్దలు, మంత్రివర్యులు అందరి విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మన రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక క్షేత్రంగా వెలుసులుతున్న సందర్భంగా ఓవైపు కార్మిక క్షేత్రంగా సిరిసిల్ల పట్టణంలో
మరోవైపు వేనాడ పట్టణంలో ధార్మికంగా ఆధ్యాత్మికంగా వేనాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మేము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుండి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోతామన్న మాట చెప్పిన దానికి కట్టుబడి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా నేతన్నలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని, ఎలాంటి సమస్య తలెత్తకూడదని చెప్పని గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను కూడా చెల్లించడానికి పెద్దలు బాగా గుర్తు వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకుపోయిన సందర్భంలో దఫల వారీగా గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరల బకాయిలను కూడా చెల్లింపు చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని లక్ష రూపు రుణాలను మాఫీ చేయాలని కూడా ఇటీవల 1,00,000 లోపు రుణాలను కూడా మాఫీ చేసే సందర్భం. అదేవిధంగా అనేక కార్యక్రమాలలో నేతన్నలను చేరుస్తూ నేతన్నలకు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ సుమారు 64 లక్షల పైచిలకు మహిళా తల్లులు ఉంటే వారందరికీ కూడా నాణ్యమైన చీరలను, మన తెలంగాణలో సారే చీర అంటాం మనం, ఆ రోజు ఆడబిడ్డలను గౌరవించుకునే విధంగా ఇచ్చేటువంటి చీరలను కూడా రెండు చీరలు ఇవ్వాలని చెప్పండి 1,30,00,000 చీరలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకే పని కల్పించని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఇక్కడ సిరిసిల్లలో శివభాగం ఉన్నటువంటి నేత కార్మికులకు మరమగ్గాలకు కనిపించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా కార్మికులకు పని కల్పించే కార్యక్రమం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు నేను సందర్భం విజ్ఞప్తి చేస్తున్న వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా గౌరవ శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు దాన్ని కూడా మనం వీలైనంత తొందరలో కూడా అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పని కల్పించే విధంగా షెడ్లు ఉన్నటువంటి దాన్ని ఉపయోగం తీసుకునే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పిన సందర్భంగా నేతా కార్మికులకు చేతి నిండా పని కల్పించే విధంగా మీరు ఇప్పటికే అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు నేతలందరూ కూడా పని కల్పించే తనలో మనం బిజీగా ఉన్న సందర్భంలో వారి వ్యక్తిగత కష్ట సుఖాల్లో పాల్పంచుకునేటువంటి కార్యక్రమాలను తీసుకొని మరింత ముందుకు పోవాలని, ఇక్కడ కాటన్ పరిశ్రమ కానీ పాలిస్టర్ సంబంధించిన పరిశ్రమ కానీ ఇంక ఇతరత్ర దీనికి అనుబంధంగా ఉన్నటువంటి గారికి వేదిక ఆశీనులు ఇప్పటివరకు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాముఖ్యత విషయంలో, విశిష్టత విషయంలో మరి మా మహేందర్ రెడ్డి గారు చెప్తూ వస్తూ ఇక్కడ చాలా వరకు ఒక సామాజిక స్పృహతో సమస్యలను వాటంతటే వారు పరిష్కారం చేసే క్రమంలో చరిత్రలో కూడా ఈ ప్రాంతానికి ఒక పేరుందని వారు చెప్పటం, అదేవిధంగా నేతన్నలకు నిలయమైన ఈ సిరిసిల్ల నేతన్నలతో పాటు ఈరోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్న మా రైతు సోదరులు, వారి కుటుంబ సభ్యులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాలకు కలర్స్ వేసి శుభ్రంగా ఉంచాలని అధికారులను కోరుతున్న అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలకు పరిసరాలు శుభ్రం చేసేలాంటి కార్యక్రమాలు ఆయా గ్రామాల పరిధిలో కార్యదర్శులు చేయాలని ఆదేశించారు. జాతీయ మాల మహానాడు కార్యదర్శి రాగుల రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, మాజీ ఎంపీటీసీ రుద్రారం వంకయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మరి దళిత సోదరులకు విజ్ఞప్తి. నేను రాగుల రాములు, మాల మహానాడు జాతీయ కార్యదర్శి. ఏదైతే మార్చి మరి 23-25 తారీఖు నాడు అందాదా ఈ జిల్లాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, జగ్జీవనరావు జయంతి, మరి పులే జయంతి, మహనీయుల జయంతుల కోసము మరి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇటు విషయాల్లో కొన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. విజ్ఞప్తి బీసీ ఎస్టీలు కూడా అందరూ కూడా ఈ దేశ పాలక వర్గాలకు కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో ఉంటున్న అంబేద్కర్ విగ్రహానికి కర్రలేసి మరి డెకరేషన్ చేయాలని చెప్పి సెక్రటరీలకు ఆదేశం చేయడం జరిగింది. ఇటు విషయాన్ని మీరు గుర్తుంచుకొని గ్రామంలో ఉంటున్నటువంటి దళిత సోదరులారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వెంటనే వెళ్ళి
అంబేద్కర్ విగ్రహానికి కలర్స్ చేయకపోయినా, డెకరేషన్ చేయకపోయినా ఇమ్మీడియట్గా మాకు మరి ఇంటిమేషన్ చేయండి, లేకపోతే సెక్రటరీతో మేము మాట్లాడతాం, లేదన్నా కలెక్టర్ దగ్గరికైనా వెళ్తాం. మీరు ఎందుకంటే టైం లేదు, ఇప్పటివరకు కూడా ఏ విగ్రహానికి కూడా అందాదా కలర్స్ చేసేసిన ఒక పరిస్థితి కనిపించలేదు. ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీకి నాకు రఘు నుంచి పొద్దున్నే ఫోన్ చేసిండ్రు. మరి నడి రోడ్డు మీద కలెక్టరేట్కి ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మరి కలర్ అనేటువంటిది లేదు. కమిషనర్తో పొద్దున్నే మాట్లాడడం జరిగింది. కలర్ ఎగిరిపోయింది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి, సిరిసిల్ల గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వేములవాడ మరి మున్సిపాలిటీ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ప్రజలందరూ కూడా ప్రతి అంబేద్కర్ విగ్రహానికి కలర్ వేయకపోతే మాత్రం మేము తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి జరుగుతూ ఉంటుంది. అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం కానీ ఈ కార్యక్రమాలకు పాల్పడితే ఎటువంటి అధికారులు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వారిపైన కూడా మేము మరి కాంప్లైంట్ చేస్తూ మరి చట్టపరమైన చర్యలకు మేము ప్రభుత్వానికి వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సెక్రటరీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా ఈ జిల్లా తరఫున మరి జిల్లాలో ఉంటున్నటువంటి వారందరూ కూడా వెంటనే ఆదేశాలు మరి ఇవ్వాలని చెప్పి ఈ జిల్లాలో ఉంటున్నటువంటి దళిత సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి వెంటనే మరి సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మున్సిపల్ పరిధిలో వచ్చేటువంటి మరి సర్దాపురము, పెద్దూరు, రగుడు ఇటు విలేజ్లకు మరి వెంటనే మరి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహనీయులైన అంబేద్కర్ అట్లాగే బాబు జగజీవన్ రామ్ల యొక్క వర్ధంతి జయంతులను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గవర్నమెంటు నిర్ణయం పిలుపు మేరకు మొన్న మధ్యన జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి దళిత లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏంటంటే మహనీయులకు సంబంధించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను అంటే ఏప్రిల్ 14 జరుపుకునేటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకు జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో ఖర్చు పెట్టుకొని కార్యక్రమాలు చేయాలి. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోబోతోందని మంత్రులు స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులను శాలువతో సత్కరించి అనంతరం వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇంటి స్థలాలు, గృహ నిర్మాణాలకు ప్రభుత్వం సహాయం తదితర సమస్యలను పరిష్కరిస్తామని పలువురు నాయకులు హామీనిచ్చారు. ఇక సమాజ హితం కోసం సృజనాత్మక కథనాలను రాయాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూప, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, తడుక విశ్వనాథం, టీవీ నారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహేందర్, పాలకవర్గ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పెద్దన్న భద్రన్న అడిగింది దాకానే కరెంటు పనులు కొద్ది ముందై మిగిలిపోయినాయి, అవి కూడా చేయాలని చెప్పారు. నేను గతంలో చేయని తీసుకొని వెళ్ళి తంగనపల్లిలో టెక్స్టైల్ పార్క్ యొక్క వాళ్ళకున్న ప్లేస్ ఏదైతే అవుతుందో అందులో ఉన్న లైన్లను కొంచెం షిప్పింగ్ చేయాలని చెప్పారు. ఖచ్చితంగా అది చూశాను. మా తరఫున ఐడి చేసి తరఫున ఐడి మేము చేస్తాను. ఎంపీడీసీ తరఫున ఐడి ఎంపీడీసీ లైన్ అందులో అది కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 40 రోజులు కలిసి మీతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తూ నా వంతు సహకారం చేస్తానని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. తెలంగాణ గారు, అల్మల స్వరూప గారు, అదేవిధంగా చిత్తాల రామారావు గారు, తర్వాత ఇటీవల ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఎన్నికల్లో సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 83 మంది సభ్యుల్లో 82 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. జర్నలిస్టులో చాలామంది
చాలా కాలంగా సిరిసిల్ల ప్రాంతంలో రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ తమ యొక్క సహకారాన్ని సమాజానికి అందిస్తూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో చాలామంది జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా కూడా అనేక రకాల సహాయ సహకారాలు లభించడం జరిగింది. ఇంకా కొద్దిమందికి ఇళ్ల స్థలాలు రాకపోవడం, కొంతమందికి ఇళ్ల స్థలాలు వచ్చినా కూడా ఆ స్థలంలో మౌలిక వసతులు లేకపోవడం, ప్రధానంగా విద్యుత్ సదుపాయం కానీ, ట్రైన్స్ కానీ, రోడ్లు కానీ ఇటువంటివన్నీ లేకపోవడం వల్ల పట్టాలు వచ్చినటువంటి ఆ 60-70 మంది రిపోర్టర్లకు కూడా అక్కడ ఈ 4-5 ఏళ్ళుగా ఏ రకమైనటువంటి పనులు చేపట్టలేని వాతావరణం. ఇంకా చాలా మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాల్సింది ఉన్నది. వాటి మహేందర్ రెడ్డి గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, ఇంకా అధికారంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా వారి సహకారాన్ని ఇచ్చి అర్హులందరూ కూడా ఈ సహకారం ఇవ్వాలి అని, అదేవిధంగా జర్నలిస్టు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించడానికి మనని అన్నగారు కూడా ఒక చిన్న ఆదరించారని, ఆ క్రమంలో కొన్ని పనులు సాగుతున్నాయి. ఇందులో ఇళ్ల నిర్మాణం కింద కొంత ఆర్థిక సహాయం కూడా అందించడానికి ముందుకు వచ్చినటువంటి క్రమంలో చాలా మంది జర్నలిస్టులు వాటి కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి వ్యవహారం అయితే ఉంది. కాబట్టి క్రమక్రమంగా ఇవన్నీ కూడా అందరి సహకారంతో పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో జర్నలిస్టులు ఉన్నారు. సిరిసిల్ల జర్నలిస్టులకు ఇప్పటి వరకైతే మంచి పేరే ఉందని, ఎక్కడ కూడా ఇబ్బంది కలిగిస్తారో సమాజంలో ఉండేటువంటి మిగతా వాళ్ళకు అనేటువంటి పేరు లేదు. అటువంటి వాతావరణం ఇక ముందు కూడా కొనసాగాలని అధికారులతో కానివ్వండి, ప్రజాప్రతినిధులతో కానివ్వండి, తర్వాత అన్ని వర్గాల ప్రజలతో కానివ్వండి, జర్నలిస్టులకైతే మంచి సంబంధాలు ఉంటాయి. ఇక ముందు కూడా అలాగే మాట్లాడాలని కోరుకుంటూ నూతన పాలక వర్గం ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు అభివృద్ధికి పాటుపడతాను. మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. జయంత్ గారు మరి అదేవిధంగా నాతో పాటు అనేక కార్యక్రమాల్లో మేము రాజకీయంగా వారి పత్రికా రంగంలో పాల్గొంటూ వస్తున్నటువంటి మా చిరకాల మిత్రుడు భద్రాచలం విశ్వనాథ్ గారు, అదేవిధంగా ఇంకా తర్వాత ఇంకా చిరకాలం 30 ప్రభావితం చేస్తున్నటువంటి మిత్రులు, ఈ కార్యక్రమంలో మాతో పాటు పంచుకుంటున్నటువంటి పాత్రికేయులే కాకుండా వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి సోదరులు సోదరిమణులు. ప్రెస్ క్లబ్ అంటే ఇది ఒక పట్టణంలో ఒక ప్రెస్ క్లబ్ అంటే ఐక్యరాజ్య సమితి లాంటి కార్యాలయం. అంటే దీనికి శత్రువులు ఎవరు? ఎన్నికైన మిత్రులు జయంత్ గారు, అలాగే వారి బృందానికి నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఎన్నికలన్నీ కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో ఆరోగ్యకరమైన పోటీలో జరగడం చాలా సంతోషం. ఇంతకుముందు పెద్దలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఈ యొక్క ప్రెస్ అనేది ఒక 4వ స్తంభం. 4 స్తంభాలు ఉంటే అందులో ఇది కూడా ఒక మూల స్తంభం. ఈ యొక్క ప్రెస్ అంటే చాలా మంది ప్రజాస్వామ్యంగా ప్రజల పక్షాన ప్రజల కొరకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు వారధిగా అందుకుంటూ ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నారు, జన్ను పెన్ను దన్ను అని. కాబట్టి ఆ దన్నుగా ఉండడానికే ఈ వ్యవస్థ ఉండాలి. జన్ను అనేది దన్నుగా ఉండాలి. కానీ వాళ్ళ చాలా మంది ఏమైతే ఈ మారుతున్న వాతావరణంలో, ఈ సమాజంలో న్యూస్ అంటే ఇంతకుముందు
నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటే 4 పక్కలను కలుపుతూ అన్నింటి యొక్క సమాచారాన్ని మంచి చెడును కూడా సేకరించి ఈ సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసి ఒక నిశ్చితంగా పరిశీలించి, పరీక్షించి, ఛేదించి, చోదించి 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు పాలిటెక్నిక్ లో ప్రవేశం కోసం పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సిద్ధం చేయడానికి సిరిసిల్ల పోపా ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభించింది. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమానికి సిరిసిల్ల పద్మశాలి అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల భూపతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థిని ఎర్రం శ్రీనివాస్, సిరిసిల్ల ఎంఈఓ దూస రఘుపతి, రిటైర్డ్ ప్రిన్సిపల్ గాజుల ప్రతాప్లు హాజరై మాట్లాడారు. పోపా నిర్వహించే పాల్సెట్ ఉచిత శిక్షణలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు తమ సేవలు అందించనున్నారని, దీనిని విద్యార్థులందరూ చక్కగా ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. పాల్సెట్ పరీక్షలో ప్రవేశం నుంచి ర్యాంకులను సాధించాలని ఆకాంక్షించారు. పోపా ఉపాధ్యక్షులు భూపతి మాట్లాడుతూ 30 రోజుల పాటు నిరంతరంగా సాగే ఈ శిక్షణకు విద్యార్థుల నుంచి చక్కని స్పందన వచ్చిందని, అదే స్థాయిలో మంచి ర్యాంకులను అందించాలని కోరారు. సిరిసిల్ల సమీప గ్రామాల నుండి సుమారు 130 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని హాజరు కాగా వీరిని 2 గ్రూపులుగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పోపా సభ్యులు మత్స్య ఆనంద్, అంకరపు జ్ఞానోభ, భైరి రవీందర్, ఆడెపు వేణు, చేరాల ప్రభాకర్, శ్రీపతి శ్రీనివాస్, భూపేష్, బండారి శ్రీనివాస్, నవీన్, రాజేశం, మనోహర్, అశోక్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. What is the least integer? Zero minus 1. So numbers 0 minus 1. Which is least? Value means area of the base into height. Area of the base into height. So we say that. So base in the shape of circle. So area of circle formula. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరులోని ఆప్పేరపల్ పార్క్ లోని బిల్డ్ టు సూట్ యూనిట్ ప్లగ్ అండ్ ప్లే మోడ్ లో ఎగుమతి ఆధారిత దుస్తుల తయారు యూనిట్లు స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ మెస్టెక్స్ స్టోర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ విభాగమైన మిస్టర్ పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భాగంగా ఉత్పత్తి చేసే వస్త్రాలపై ప్రత్యేక కథనం. మహిళలకు ఉపాధి లక్ష్యంగా అప్సరల్ పార్క్ లో టెక్స్ స్పోర్ట్ యూనిట్ ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ తయారు చేయాల్సిన ఉత్పత్తులు పురుషులు, మహిళలు, బాలికలు, బాలురు, పిల్లలకు నిట్వేర్. ఇందులో ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 7 మిలియన్ యూనిట్లు ముక్కలు. అంతేకాదు లక్ష్యం ఎగుమతులు USD 31.5 మిలియన్. సంవత్సరం భారతీయ కరెన్సీలో 274 కోట్ల రూపాయలు. ప్లాంట్ మరియు మెషినరీపై టెక్స్పోర్ట్ యొక్క మూలధన పెట్టుబడి 440 కోట్లు. అలాగే టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 800 యంత్రాలను వ్యవస్థాపించింది. 1600 మందికి ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. తర్వాత 1000 యంత్రాలకు విస్తరిస్తుంది. ఇక 3 సంవత్సరాలలో సుమారు 2000 మందికి ఉపాధిని కల్పించనుంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIC హైదరాబాద్ 1.73 లక్షల చదరపు అడుగుల అంతర్నిర్మిత విస్తీర్ణంలో అంతర్నిర్మిత సూట్ BTS యూనిట్ ను 62,000 కోట్లు ఇక 7.60 ఎకరాల భూమిలో నిర్మించింది. ఇక ఇప్పటి వరకు 478 జపనీస్ బ్రాండ్ యమోటో, జుకి, బ్రదర్, సుప్రీం, క్రెన్ బ్రాండ్ లో లోక్యో, అలాగే కుట్టు మరియు కట్టింగ్ మిషన్లతో పాటుగా తాజా ఆధునిక ప్లాంట్ మౌలిక సదుపాయాలు మొదటి దశలో వ్యవస్థాపించబడ్డాయి. మిగిలిన 522 యంత్రాలు రెండవ దశలో ఏర్పాటు చేయబడతాయి.
పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ రోజు మహాత్మా జ్యోతిరావు బాపులే జయంతి సందర్భంగా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు నంద్యాలపు వెంకటేశ్వర ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పులే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడని, విద్యను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. ఇక అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడని అన్నారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, మున్సిపల్ హాజీ సర్మన్ ఆడెపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానంద, మోర శ్రీహరి, అలాగే జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు దూడం శివప్రసాద్, సుంకరి బాలకిషన్ రాజు, సింకర్ని, రేవంత్, సిరిసిల్ల వంశీ, సుధాకర్, వేముల సురేష్, రాజ్ కుమార్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి బీసీ నాయకుని యొక్క పుట్టినరోజు. ఆయననే మన జ్యోతిరావు గోవిందరావు బాపూజీ పులే 1872 ఏప్రిల్ 11 తారీఖులో సతారా జిల్లాలో గోవిందరావు దంపతులకు జన్మించడం జరిగింది. ఆయన ఏడాది సంవత్సరం అంటే చిన్న వయసులోనే ఆయన తల్లి మరణించడం జరిగింది. ఆయన తండ్రి ఈయనను కాపాడుతూ పెంచి పెద్ద చేసి పాఠశాలలో చేర్పించడానికి ప్రయత్నం జరిగింది. ఈయనకు చదవడానికి ఇష్టం లేకుండా పూలే అనే పదం ముఖ్యంగా వీళ్ళకి ఎందుకు వచ్చినాయంటే వాళ్ళ నాన్న ఈయన అందరు కలిసి పూల వ్యాపారం చేసేది కాబట్టి ఈ పూలే అనేది ఇంటి పేరుగా పడిపోయింది. ఆయనకు 13 సంవత్సరాలకే 9 సంవత్సరాల నుండి సావిత్రిబాయితోని పెళ్లి జరిగింది. అప్పుడు ఆయనకు అనిపించింది ఏంటంటే ఇంత చిన్నతనంలో పెళ్లిళ్ళు జరగడం అనేది సరైన విధానం కాదు. ఇంకా కొన్ని సందర్భాలలో అయితే 60, 70, 50 ఏళ్ళ 60 ఏళ్ళ ముసలోళ్ళకు కూడా 15, 16 ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి చిన్నపిల్ల నుంచి పెళ్లి చేస్తే ఆ వయస్సు మళ్ళిన ఆ వృద్ధుడు చనిపోతే ఆమె వితంతువుగా మారేది. అప్పటి నుంచి వితంతు విధానం ఏదైతుందో మళ్ళీ పునర్వివాహం అనేది చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎప్పుడైతే రాజారావు, మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు అట్లాంటి వాళ్ళ జాబితాలో మరి జ్యోతిరావు పులే గారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వితంతు వివాహం కూడా జరిపించడం జరిగింది. అంతేకాకుండా మొట్టమొదటి పాఠశాల సావిత్రిబాబు పులేను పాఠశాలకు పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం శూద్రులము, బీసీలము, చిన్న తరగతి వాళ్ళం కాబట్టి చదవద్దు అని చెప్పినప్పటికీ ఆమెను బడికి పంపించి, అంతేకాకుండా 1873 ఆ ప్రాంతంలో సత్యశోధక అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ ఇతను కూడా ఒక 2 చోట్ల పాఠశాలలు ఏర్పాటు చేసేసి సమాజాన్ని ఎదుర్కొన్నప్పటికీ మరి చిన్న తరగతి వాళ్ళకు అందరూ కూడా విద్య అందిస్తేనే వాళ్ళ యొక్క బతుకులు బాగుపడుతున్న ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు వీళ్ళంతా. వాళ్ళని మనం స్మరించుకుంటూ వాళ్ళ అడుగుజాడలో ఇప్పటికున్నా చాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు. అపేరాల్ పార్క్ లో టెక్ స్పోర్ట్స్ యూనిట్ ను ప్రారంభించిన చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు. అంబేద్కర్ విగ్రహాలకు రంగులు వేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్. సిరిసిల్ల నూతన ప్రెస్ క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల పద్మశాలి అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల్ సెట్ కు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.